అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం టౌన్లో పాతూరు అమ్మవారిశాల పక్కన ఉన్నటువంటి శ్రీ వీరపాక్షేశ్వర అండ్ ఓబుల్దేవర స్వామి టెంపుల్కి చైర్మన్గా ఎన్నికైనటువంటి బాలాది పద్మజ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాతి. దానిలో భాగంగా ఈరోజు ఈ టెంపుల్కి ఒక ఫస్ట్ టైం ఒక మహిళని చైర్మన్గా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఆర్యవైశ్య సంఘం ఇల్లూరు లక్ష్మీనారాయణ గారు, ఇతర పెద్దలంతా ఇక్కడికి అనంతపురం రావడము, ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడము ఇవన్నీ చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఒకటో రోడ్డు ఉండే శివాలయం దాదాపు 102 years ఉండే శివాలయం. దానికి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 4.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మళ్ళా కొత్త శివాలయం ఏర్పాటు చేసుకునే విధంగా మా ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి పద్మజ గారికి అలాగే వాళ్ళ మెంబర్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్వాంబాయ నమః. నూతనంగా ఓబులదేవర మరియు విరూపాక్షాలయం పాత ఊరు శివాలయం అంటారండి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శివాలయం ఇది. ఇక్కడికి ఈ కూటమి కమిటీ వారు నన్ను చైర్మన్ గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలిసినంత వరకు ఈ 45 సంవత్సరాల చరిత్రలో మహిళను చైర్మన్ గా ఇవ్వడం అనేది జరగలేదు అని మా పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. నాకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ ఆపర్చునిటీ ఇవ్వడము మాకు చాలా సంతోషంగా ఉంది. కూటమి కమిటీ, మా ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో నేను ఇక్కడ చైర్మన్ గా అయ్యాను. అలాగే సార్ నుంచి మాకు కావలసిన సహకారము అందిస్తే మేము ఇంకా కొంచెం డెవలప్ చేసి భక్తులకు కానీ టెంపుల్ కి కానీ ఏ రకమైన రిక్వైర్మెంట్ ఉందో అది సార్ని అడిగి మేము తీసుకొని మేము డెవలప్ చేయగల వాళ్ళము. జై వాసవి. ముఖ్యంగా 6 వయసులు గుర్తించి పాత శివాలయానికి మా ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వయసులను గుర్తుపెట్టుకోవడం, అది ఒక మహిళ గీయడం చాలా సంతోషం. ఇవాళ వయసులు కూడా ఈ యొక్క అనంతపురం టౌన్లో చాలామంది ఉన్నారు. మరి వయసులంతా ఈ దెబ్బ ఆకట్టుకున్నాడు ఆయన. వయసులంతా ఇలా టోటల్ ఇంకా వెంకటేశ్వర ప్రసాద్కి 100% సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా మహిళలకు సపోర్ట్ చేయడం, మహిళలను ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టేందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ గారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇదే విధంగా రానున్న రోజుల్లో వయసులను గుర్తించి వాళ్ళకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆశిస్తూ చంద్రబాబు నాయుడికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై వాసవి. ఈరోజు పాతూరు శివాలయం టెంపుల్కు మా ఆడపడుచు బాలాది పద్మజ గారికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషం వేసింది. కొత్తూరులో కూడా ఒక టెంపుల్కి ఇచ్చారు, పాతూరులో కూడా ఒక మహిళా టెంపుల్కి ఇచ్చారు. కాబట్టి వారికి శాసనసభ్యులు ప్రసాద్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్యవైశ్యులు ఎప్పుడు కూడా ధార్మికంగా సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. కాబట్టి ఇట్లాంటి ధార్మిక కార్యక్రమాలు ఆర్యవైశ్యులకు ఇస్తే 100% దానికి న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సదావకాశం వారు ఇచ్చారు. మా వాళ్ళు చేసి మరి వాళ్ళ ప్రతిభను చూపించుకుంటారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సామాజిక మాత మొట్టమొదటిసారిగా ఆర్యకటికలకు ఆర్యకటికలు బడి వర్గాలుగా గుర్తించి మొట్టమొదటిసారిగా మహిళలను గుర్తించి ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారని గుర్తించిన ఆర్యవైశ్యులకు, మా అందరికి బడుగు వర్గాలకు కూడా మొట్టమొదటిసారిగా మా అందరికి కూడా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.